ఒక చిన్న తప్పు అయితే ప్రతి ఒక్కళ్ళు చేస్తూ ఉంటారు. కొంచెం ఏమాత్రం జాగ్రత్త లేకపోయినా తప్పు జరుగుతుంది. ప్యారలలిజం అంటే ఏంటి అనుకుంటున్నారా? చూడండి. కాబట్టి ఈ సెంటెన్స్ తప్పు. అంటే సెంటెన్స్ డైరెక్ట్గా మనం నాట్ ఓన్లీ తోటి స్టార్ట్ చేసే సందర్భాలు కూడా కొన్నైతే ఇన్వర్షన్ అనే రూల్ను ఫాలో అవ్వాలి. అంటే ప్రతి ఒక్కరికి మార్క్సే. డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంగ్లీష్ విత్ జగదీష్. ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఇన్ గ్రామర్, అన్ని రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోను, అన్ని రకాలైనటువంటి బోర్డ్ ఎగ్జామ్స్లోను, 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఎక్కడికి వెళ్ళినా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోను, ప్రతి బోర్డ్ ఎగ్జామ్లోనూ వచ్చేటువంటి గ్రామర్ ఏరియా నాట్ ఓన్లీ బట్ ఆల్సో గురించి మనం డీటెయిల్డ్గా చాలా షార్ట్ కట్లో ఈజీ మెథడ్లో డిస్కస్ చేద్దాం. నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేది కోరిలేటివ్ కంజంక్షన్. అంటే ఇది కూడా కంజంక్షనే. కంజంక్షన్ అంటే మనకు తెలిసిందే, రెండు పదాలని అంటే 2 వర్డ్స్ని లేదా 2 సెపరేట్ క్లాజెస్ని కంబైన్ చేయడానికి యూజ్ చేసేటువంటి దాన్నే కంజంక్షన్ అంటాం. నాట్ ఓన్లీ బట్ ఆల్సో కూడా కంజంక్షనే, కోరిలేటివ్ కంజంక్షన్. అయితే ఈ నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఉపయోగించేటప్పుడు చాలామంది కరెక్ట్గానే చేస్తున్నాం అనుకుంటాం, కానీ ఒక చిన్న తప్పు అయితే ప్రతి ఒక్కళ్ళు చేస్తూ ఉంటారు. కొంచెం ఏమాత్రం జాగ్రత్త లేకపోయినా తప్పు జరుగుతుంది. అదేంటంటే ఈ ప్యారలలిజం అంటే చూసారా, ప్యారలలిజం అనేది కంపల్సరిగా ఈ నాట్ ఓన్లీ బట్ ఆల్సో వాడేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వాల్సిందే. ప్యారలలిజం అంటే ఏంటి అనుకుంటున్నారా? చూడండి. ఈ సెంటెన్సెస్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఫస్ట్ 3 సెంటెన్సెస్, లాస్ట్ది కాదులే కానీ ఈ మొదటి 3 సెంటెన్సెస్ చూస్తే మాత్రం మీకు తప్పనిసరిగా ప్యారలలిజం అంటే ఏంటో తెలుస్తుంది. చూడండి. హీ ఈజ్ నాట్ ఓన్లీ ఎ సింగర్ బట్ ఆల్సో ఏ డాన్సర్. నాట్ ఓన్లీ తర్వాత ఏమొచ్చేసింది? అ సింగర్. బట్ ఆల్సో తర్వాత కూడా అ డాన్సర్. అంటే నాట్ ఓన్లీ తర్వాత నౌన్ ఫామ్ వచ్చింది, బట్ ఆల్సో తర్వాత కూడా ఆ డాన్సర్ అనేది నౌన్ ఫామే. ఎ సింగర్, అ డాన్సర్, బోత్ ఆర్ నౌన్ ఫామ్స్. అంటే నాట్ ఓన్లీ బట్ ఆల్సో తర్వాత ఒకే రకమైనటువంటి పార్ట్ ఆఫ్ స్పీచ్ అనేది రావాలి, కంపల్సరీగా ఫాలో అవ్వాలి. నాట్ ఓన్లీ తర్వాత నౌన్ ఫామ్ వస్తే బట్ ఆల్సో తర్వాత కూడా నౌన్ ఫామే రావాలి. వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి. హీ ఈజ్ నాట్ ఓన్లీ, షీ ఈజ్ నాట్ ఓన్లీ అప్సెట్ బట్ ఆల్సో యాంగ్రీ. చూస్తే నాట్ ఓన్లీ తర్వాత అప్సెట్ ఎడ్జెక్టివ్ ఫామ్, బట్ ఆల్సో తర్వాత కూడా యాంగ్రీ ఎడ్జెక్టివ్ ఫామ్. అంటే ఇక్కడ ఎడ్జెక్టివ్ వస్తే రెండవది కూడా ఎడ్జెక్టివ్ ఫామే రావాలి. నౌన్ వస్తే నౌనే వచ్చింది, ఎడ్జెక్టివ్ వస్తే మళ్ళీ ఎడ్జెక్టివ్ వచ్చింది. ఇంకొకటి చూడండి. హీ నాట్ ఓన్లీ ప్లేస్ క్రికెట్. నాట్ ఓన్లీ తర్వాత వర్బ్ ఫామ్ వచ్చింది, బట్ ఆల్సో తర్వాత వర్క్స్ హార్డ్. అంటే బోత్ ఆర్ వర్బ్ ఫామ్స్. నౌన్ ప్లస్ నౌన్, ఎడ్జెక్టివ్ ప్లస్ ఎడ్జెక్టివ్, వర్బ్ ప్లస్ వర్బ్. ఇది కంపల్సరీగా ఫాలో అవ్వాలి. కొందరు ఏం చేస్తుంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. హీ ఈజ్ నాట్ ఓన్లీ బ్రేవ్. ఇక్కడ వరకు బాగానే ఉంది. నాట్ ఓన్లీ తర్వాత ఎడ్జెక్టివ్ బ్రేవ్ అనేది వచ్చింది, బట్ ఆల్సో తర్వాత హ్యూమర్ అన్నాడు. హ్యూమర్ అనేది రాశారు. ఇక్కడ రాస్తే మరి తప్పు కదా. ఇక్కడ నాట్ ఓన్లీ తర్వాత ఎడ్జెక్టివ్ ఫామ్ వస్తే బట్ ఆల్సో తర్వాత కూడా కంపల్సరీగా మళ్ళీ ఎడ్జెక్టివ్ ఫామే రావాలి. హ్యూమర్ యొక్క ఎడ్జెక్టివ్ ఫామ్ ఏంది? హ్యూమరస్. హ్యూమర్ అనేది నౌన్ ఫామ్. కాబట్టి ఈ సెంటెన్స్ తప్పు. అంటే కామన్గా మనకు 2 సెంటెన్స్లు ఇచ్చి కంబైన్ చేయమన్నప్పుడు ఈ రకమైనటువంటి మిస్టేక్స్ స్టూడెంట్స్ చేస్తూ ఉంటారు, మార్క్స్ కోల్పోతూ ఉంటారు. నాట్ ఓన్లీ బట్ ఆల్సోతో తప్పనిసరిగా ఈ రూల్ అనేది మీరు ఫాలో అవ్వాలి. ఇంకొకటి ఏంటి అంటే, నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఈ 3 సెంటెన్సెస్లో మనం ఏం గమనించినాం? సెంటెన్సెస్కి మధ్యలో వచ్చినాయి. ఇవన్నీ సెంటెన్సెస్కి మధ్యలో వచ్చినాయి. కొన్ని సందర్భాల్లో ఈ నాట్ ఓన్లీ తోటే సెంటెన్స్ ఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు. వి బిగిన్ ది సెంటెన్సెస్ డైరెక్ట్లీ విత్ నాట్ ఓన్లీ. మరి అలాంటప్పుడు కూడా ఇదే సింటాక్స్ కలిగి ఉంటుందా అంటే కొంచెం మార్పు అనేది జరుగుతుంది. ఈ నౌన్ ఫామ్ ఎడ్జెక్టివ్ ఫామ్ రావడంలో డిఫరెన్స్ ఏం రాదు, కానీ వర్డ్ ఆర్డర్ మాత్రం మారుతుంది. అంటే సెంటెన్స్ డైరెక్ట్గా మనం నాట్ ఓన్లీ తోటి స్టార్ట్ చేసే సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి. అంటే ఎంఫసిస్ కోసం మనం ఏదైనా ఒక విషయాన్ని బలంగా, దృఢంగా అవతల వాళ్ళకి గట్టిగా చెప్పదలుచుకున్నప్పుడు ఎంఫసిస్ అంటాం దాన్ని. ఆ ఎంఫసిస్ కోసం వాడినప్పుడు మాత్రం మనం ఒక ఏమంటాం ఇన్వర్షన్ మనం ఇంతకుముందు నో సూనర్, స్కేర్స్లీ, హార్డ్లీ ఉపయోగించి ఒక వీడియో చేశాను. దాంట్లో కూడా ఇన్వర్షన్ గురించి చూసాం. ఇన్వర్షన్ అంటే జనరల్గా ఏం లేదు, కానీ మనం క్వశ్చన్ తయారు చేసేటప్పుడు సబ్జెక్ట్ అనేది హెల్పింగ్ వర్బ్కి మెయిన్ వర్బ్కి మధ్యలో ఎలా వస్తుందో, ఈ నాట్ ఓన్లీ తోటి సెంటెన్స్ డైరెక్ట్గా మీరు స్టార్ట్ చేసినట్లయితే ఇన్వర్షన్ అనే రూల్ను ఫాలో అవ్వాలి. అంటే వర్బ్ అనేది తప్పనిసరిగా సబ్జెక్ట్ అనేది హెల్పింగ్ వర్బ్కి మెయిన్ వర్బ్కి మధ్యలో ప్లే చేయవలసి ఉంటుంది.
అది ఏ సందర్భంలో ఎంఫసిస్ కోసం వాడతాం, అంటే దృఢంగా మనం ఒక విషయాన్ని చెప్పాలి అనుకున్నప్పుడు. అది ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్లో చూపిస్తాం. నాట్ ఓన్లీని సెంటెన్స్ స్టార్టింగ్లో వాడితే మనకు చెప్పుకున్నాం కదా ఇప్పుడే ఇన్వర్షన్ అనేది ఉంటుందని. ఆ ఇన్వర్షన్ ఎలా ఉంటుందో చూడండి. నాట్ ఓన్లీ అనేది సెంటెన్స్ స్టార్టింగ్లోనే వచ్చినప్పుడు జనరల్గా ఎలా ఉండాలంటే చూసారా, ఈ సబ్జెక్ట్ అనేది ఈ హెల్పింగ్ వర్బ్ ఈ మెయిన్ వర్బ్కి మధ్యలో వచ్చేసింది. హెల్పింగ్ వర్బ్కి మెయిన్ వర్బ్కి మధ్యలో సబ్జెక్ట్ వచ్చింది. ఇప్పుడు నాట్ ఓన్లీ అనేది సెంటెన్స్ స్టార్టింగ్లో పెట్టినట్లయితే ఈ సబ్జెక్ట్ అనేది హెల్పింగ్ వర్బ్కి మెయిన్ వర్బ్కి మధ్యలో రావాలి. ఇది కంపల్సరీ రూల్. చూసారా, నాట్ ఓన్లీ వర్ దే సింగింగ్ బట్ ఆల్సో డాన్సింగ్. పాటలు మాత్రమే పాడట్లేదు, వాళ్ళు డాన్స్ కూడా చేస్తున్నారు అనేటువంటి ఎంఫసిస్, ఒక పాయింట్ మనం గట్టిగా నొక్కి ఒక్కాణించాలి అనుకున్నప్పుడు, చెప్పాల్సిన విషయం దృఢంగా గట్టిగా ఎస్ ఇది జరిగింది అని మనం చెప్పాలి అనుకున్నప్పుడు నాట్ ఓన్లీ తోటి సెంటెన్స్ స్టార్టింగ్ చేసి ఇన్వర్షన్ అనేది ఫాలో అవ్వాలి. డోంట్ ఫర్గెట్, ఇన్వర్షన్ షుడ్ బి ఫాలోడ్. ఎప్పుడు నాట్ ఓన్లీ సెంటెన్స్ స్టార్టింగ్లో వచ్చినట్లయితే. అది దేనికోసం? ఈ ఎంఫసిస్ కోసం. ఒక పాయింట్ని దృఢంగా తెలియజేయాలి, అవతల వాళ్ళకి నువ్వు చెప్పాలి అనుకున్నది ఇది జరిగింది అనేది నువ్వు చెప్పాలి అనుకున్నప్పుడు ఇలా ఫాలో అవ్వాలి. అట్లాంటప్పుడు మాత్రం ఈ ఇన్వర్షన్ అనేది ఫాలో అవ్వాలి. ఇన్వర్షన్ అంటే చెప్పాను కదా, ఈ సబ్జెక్ట్ అనేది హెల్పింగ్ వర్బ్కి మెయిన్ వర్బ్కి మధ్యలో ఉండాలి. నాట్ ఓన్లీ వర్ దే సింగింగ్ బట్ ఆల్సో డాన్సింగ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సేమ్ వస్తుంది, అదేం మారదు. ఇంతకుముందు మనం చెప్పినట్టుగా సేమ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ రావడం అనే రూల్ ఏదైతే ఉందో అది కంపల్సరిగా ప్యారలలిజం అన్నాం చూసారా, అది కంపల్సరీ ఫాలో అవ్వాలి. ప్యారలలిజంతో పాటుగా ఇక్కడ జరుగుతున్నది ఏంది? ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. నాట్ ఓన్లీ హ్యాజ్ హీ కాల్డ్ మీ. చూసారా, సబ్జెక్ట్ హ్యాజ్ కాల్డ్ ఈ హెల్పింగ్ వర్బ్కి మెయిన్ వర్బ్కి మధ్యలో వచ్చింది. ఎందుకంటే నాట్ ఓన్లీ అనేది సెంటెన్స్ స్టార్టింగ్లో పెట్టాం. అట్లాంటప్పుడు కంపల్సరిగా సబ్జెక్ట్ అనేది హెల్పింగ్ వర్బ్కి మెయిన్ వర్బ్కి మధ్యలో రావాలి. దీనినే ఇన్వర్షన్ అంటాం. అంటే ఏంటి? సబ్జెక్ట్ అనేది హెల్పింగ్ వర్బ్కి మెయిన్ వర్బ్కి మధ్యలో లొకేట్ అవుతుంది. బట్ ఆల్సో ఆనర్డ్ మీ. నాట్ ఓన్లీ హ్యాజ్ హీ కాల్డ్ మీ, కాల్డ్ వర్బ్, ఆనర్డ్ కూడా వర్బ్, బోత్ ఆర్ వర్బ్స్. సో ఆ రూల్ అయితే కంపల్సరీగా ప్యారలలిజం అనేది ఫాలో అవుతూనే ఈ నాట్ ఓన్లీ అనేది స్టార్టింగ్లో పెట్టినప్పుడు ఈ ఎంఫసిస్ కోసం ఇన్వర్షన్ అనేది ఫాలో అవ్వాలి. థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. నాట్ ఓన్లీ డిడ్ ద పోలీస్ అరెస్టెడ్ హిమ్. నాట్ ఓన్లీ డిడ్ ద పోలీస్ అరెస్ట్ హిమ్. డిడ్ ద పోలీస్ అరెస్ట్ హిమ్. డిడ్ అరెస్ట్. చూసారా, ఈ సబ్జెక్ట్ అనేది ఈ రెండింటి మధ్య వచ్చేసింది. నాట్ ఓన్లీ డిడ్ ద పోలీస్ అరెస్ట్ హిమ్ బట్ ఆల్సో పనిష్డ్. ఇది కూడా వర్బ్ టు, ఇది కూడా వర్బ్ టునే. పనిష్డ్, డిడ్ అరెస్ట్, బోత్ డిడ్ అరెస్ట్ ఈజ్ ఈక్వల్ టు అరెస్టెడే. కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వర్బ్కి మెయిన్ వర్బ్కి మధ్యలో సబ్జెక్ట్ అనేది ప్లేస్ చేయబడింది. అదేవిధంగా రెండిటి తర్వాత కూడా వర్బ్ అనేది రావటం జరిగింది. ఈ పాయింట్ కనుక మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే దానితో పాటుగా ఇది కూడా జరిగింది. జనరల్గా నాట్ ఓన్లీ బట్ ఆల్సో అంటే ఏంది? దానితో పాటుగా ఇది కూడా జరిగింది. అదే కాదు ఇది కూడా అనటానికి మనం వాడేది నాట్ ఓన్లీ బట్ ఆల్సో. సో మీకైతే ఈ పాయింట్ క్లియర్గా అర్థమైంది కదా. ఏంటది? ఫస్ట్ పాయింట్ ఏం చెప్పినాం? ప్యారలలిజం అనేది ఫాలో అవ్వాలి. రెండవది ఎంఫసిస్ కోసం వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరిగా ఈ ఇన్వర్షన్ అనేది ఫాలో అవ్వాలి. ఇంతవరకు మీరు గుర్తుపెట్టుకుంటే ఇక ఈ నాట్ ఓన్లీ బట్ ఆల్సోలో తప్పు చేసే ఛాన్సే లేదు. ప్రతి ఒక్కరికి మార్క్సే మార్క్స్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.